మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యం ఇచ్చిన నా తోటి సేవకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రత్యేకంగా దేవుని సేవలో వాడబడుతున్న దైవజనులకు బహు విలువైన సందేశం. ఇది సందేశంశము నిజమైన దైవజనుడు అంటే ఎవరు, నిజమైన దైవజనుడు అంటే ఎవరు. చాలామందిని దేవుని సేవ చేస్తారు, కానీ అందులో నకిలీ సేవ చేస్తూ ఉంటారు. దేవునికి భారం కలిగి నిజంగా దేవునితో గడిపి సేవ చేసేటోళ్ళు చాలా అరుదు. ఈ సందేశంలో ఈరోజు వాక్యం నువ్వు ఈ సందేశం ద్వారా నువ్వు నిజమైన దైవజనుడువా కాదా సందేశం ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మొదలు చూస్తే, తనకున్న ఆధారాన్ని విడిచిపెట్టి సేవకొచ్చినోడే నిజమైన దైవజనుడు. చూడండి, మార్కు సువార్త 1:20 చూస్తే, వారు దోణి విడిచిపెట్టారంట. శిష్యులు ప్రభు పిలుపుని అందుకొని వాళ్ళకున్న ఆధారాన్ని దోణిను విడిచిపెట్టి సేవకొచ్చారు. లూకా సువార్త 14:33 చూస్తే, సమస్తం తన కలిగినన్ని సమస్తము విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానిరడని ప్రభు అన్నాడు. అదేవిధంగా ఎలీషా గురించి చూస్తే 1 రాజులు 19:19-20 చూస్తే, ఎలీషా గొప్ప ఆస్తిమంతుడు, రైతు. ఆ ఎలీషా తన 12 అర్రకలతో దున్ని పొలం పని చేస్తున్న ఎలీషా తనకున్నవన్నీ విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాడు. ఎందుకు తనకున్నవన్నీ విడిచిపెట్టి ఆ ఎద్దుల్ని వధించి సేవకు వచ్చాడంటే, నేను దేవుని సేవకు పోతును కానీ నేను వెనక్కి తిరగను. ఒకవేళ ఆ ఎద్దులు ఎవరిని గుర్తుకొస్తే వెనుకిపోతానేమో, దేవుని సేవ విడిచిపెడతానేమో అని ఎలీషా తనకున్న సమస్తం విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చినట్టుగా మనము చూడగలం. అదే విధంగా మనం చూస్తే, ఈరోజు వాక్యం నువ్వు దేవుడు పిలుపు నువ్వు అందుకొని దేవుని సేవ చేస్తున్న నువ్వు మరి నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చావా? దేవుని సేవలో వాడబడుతున్నావా? దేవునితో గడిపి అనేక ఆత్మలు నువ్వు సంపాదిస్తున్నావా? ఆనాడు శిష్యులు ప్రభు పిలుపుని అందుకొని తనకున్న ఆధారాన్ని విడిచిపెట్టారు. ఎలీషా కూడా ప్రభు పిలుపుని అందుకొని తనకున్న ఆధారాన్ని విడిచిపెట్టారు. చాలామంది భక్తులు దేశాలే తనకున్న ఆధారాన్ని విడిచిపెట్టి దేశాలే తిరిగి వచ్చి అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించినట్టు మనం చూడగలం. ఈరోజు మరి వాక్యం నువ్వు నీ సొంత ప్రాంతంలో సేవ చేస్తున్నావు, లేక వేరే ప్రాంతాలు సేవ చేస్తున్నావు, లేక దేవుని పిలుపు అందుకొని నీకున్న వాటిని విడిచిపెట్టి సేవ చేస్తున్నావా? ఎప్పుడైతే మనకున్న ఆధారాన్ని విడిచిపెడతామో అప్పుడు దేవుడు నీకు ఆధారంగా ఉండి సేవలో నడిపిస్తాడు. చాలామంది తనకున్న ఆధారాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు వారికి ఆధారంగా లేక రకరకాల వాటి మీద ఆధారపడి దేవుని సేవ చేస్తున్నారు. ఆ సేవ కుంటుపడి ముందుకు సాగలేక సతమతం అవుతూ ఉన్నారు. రెండోది చూస్తే, దేవుని మాట విని నడిచిన వాడే దైవజనుడు. దేవుని మాట విని ఆ మాట ప్రకారము నడిచిన వాడు దైవజనుడు. ఏలియా గురించి చూస్తే 1 రాజులు 17:2-6 చూస్తే, ప్రభు అంటాడు, కరువు రాబోతుంది, నువ్వు కీరుతు దగ్గర ఉండు, అక్కడికి కాకుల ద్వారా నీకు ఆహారము పంపిస్తాయి. ఏలియాతో దేవుడు మాట్లాడితే అప్పుడు ఏలియా అనాలి, కీరుతు దగ్గర ఏముంది, నేను యుద్ధం దగ్గర ఉంటా అని అంటే, నేను చెప్పిన మాట నువ్వు వింటే అక్కడ నీకు సమృద్ధి. సరే, నువ్వు యుద్ధం నది దగ్గర ఉన్నానుకో, ఉండు, అక్కడ ఏమీ రానే రావు. అనగా ఒక దైవజనుడు తన జీవితంలో తన కుటుంబంలో సమృద్ధి ఉండాలి అంటే దేవుని మాట విని మాట ప్రకారము నడవాలి. మనుషుల మాట విని, ఇంకా ఎవరెవరో మాట విని అక్కడ సేవ చేయి, ఇక్కడ సేవ చేయి, ఇక్కడ జనాలు బాగొస్తారు, అక్కడ దేవుని సేవ చేస్తే అక్కడ నీకు సమృద్ధి ఉంటుంది. ఎవరెవరో చెప్పిన మాటలు విని సేవ చేస్తే సమృద్ధి ఉండదు. దేవుని మాట విని నడిచిన వాడే దైవజనుడు. అప్పుడు వారి కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, చూడండి, ఏలియా అంత కరువు ఉంది, దేశమంతా కరువు ఉంది, కానీ ఏలియాకి సమృద్ధి ఉన్నది. అదేవిధంగా చూస్తే అబ్రాహాం గురించి చూస్తే, అబ్రాహాం కూడా ఆదికాండము 22:18 చూస్తే, అబ్రాహాంతో దేవుడు అంటాడు, నువ్వు నా మాట వినందున్నా
నేను నిన్ను నక్షత్రాలు ఆకాశ నక్షత్రాల కంటే నేను విస్తరింపజేస్తా అంటాడు. అనగా దేవుని మాట విని ఎవరైతే దేవుని సేవ చేస్తారో, దేవుని మాట విని ఎవరైతే దేవుని సేవలో వాడబడతారో వాళ్ళకి చుట్టూ కరువున్న వాళ్ళకి మాత్రము సమృద్ధి ఉంటుందని వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈరోజు నీకు కరువులో అల్లడిపోతున్నావా? అయితే నువ్వు దేవుని మాట ప్రకారము నువ్వు జీవించు. ఏలేకి ఇచ్చిన సమృద్ధి దేవుడు నీ కుటుంబాన్ని నీకు ఇస్తాడు. మూడవది చూస్తే దైవజనుడు హృదయము వాక్యంతో నింపబడాలి. మూడవదిగా దైవజనుడు హృదయము వాక్యంతో నింపబడాలి. కీర్తన 119 చూస్తే, నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొనిన్నానని దావీదు భక్తుడు అంటాడు. అనగా ఈరోజు సేవ కొంతమంది, నేను 20 సంవత్సరాలు సేవ చేస్తున్నా, 30 సంవత్సరాలు సేవ చేస్తున్నా. ఆ వ్యక్తి నాకు ట్రైన్లో కలిసిండు. అతను ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నంటే అతను అన్నాడు, నేను దేవుని సేవ చేయబట్టి 25 సంవత్సరాలు. నేను అనుకున్నాగా 25 సంవత్సరాలు సేవ చేస్తే కనీసం 20 సార్లు బైబిల్ చదివి ఉంటాడు అనుకున్నా. కానీ అడిగా, పాస్టర్ గారు మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారంటే అతను అంటున్నాడు, ఒక్కసారి కూడా బైబిల్ సేవ మాత్రానికి 20 సంవత్సరాలు బైబిల్ మాత్రం ఒక్కసారి కూడా చదవరు. సేవ మాత్రానికి 30 సంవత్సరాలు బైబిల్ మాత్రానికి ఒకసారి 2 సార్లు కూడా చదవరు. అవసరాన్ని బట్టి బైబిల్ తీసుకొని ప్రసంగం రాసుకోవటం కోసం గబగబ రాసుకుంటారు, కానీ బైబిల్ మాత్రం పూర్తిగా చదివినట్టు చాలా అరుదు సేవకులు. నువ్వు ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్న ముఖ్యం కాదు, కానీ నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుతావు అన్నది ముఖ్యం. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళండి, మీ దగ్గర చిట్టి పెడితే తనకున్న మెడికల్ ఆ షాపు ఆ వ్యక్తి ఆ చిట్టి చూసుకొని అతను ఎనికి చూడక మునిపే ఇళ్ళ ఉన్నలేమో ముందు చెప్పేస్తారు. అనగా మెడికల్ షాప్లో ఉన్నవన్నీ తన హృదయంలో ఉన్నవి. ఒక బైక్ మెకానిక్ కానీ కారు మెకానిక్ దగ్గర వెళ్ళండి, కారు ఏమైనా బైక్ ఏమైనా అతని దగ్గర చూపెడితే అతను చూసే ఇది లేదు అది లేదని చెప్పేస్తారు. అనగా ఆ బైక్ గురించి తన హృదయంలో నింపుకున్నాడు, మెడికల్ షాప్ తన గురించి తన హృదయంలో నింపుకున్నాడు. ఇంకా రేషన్ షాపులు, ఇంకా రకరకాలు ఈ లోకంలో వ్యాపారం, ప్రతి ఒక్కరు రకరకాల కష్టపడే వాళ్ళు తనకున్న ఆ యొక్క ప్రతి విషయంలో తన హృదయం నింపుకుంటున్నా. కానీ మరి ఈ బైబిల్ పట్టుకొని సేవ చేస్తున్న సావు కూడా మరి నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు? వాక్యం హృదయంతో నింపుకుంటున్నావా, లేక లోక ఆశలతో నీ హృదయాన్ని నింపుకుంటున్నావా? అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు అంటున్నాడు, నీ ఎదుట పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అందుకని వాక్యం ద్వారానే సైతాను గారిని దేవుడు ఏం చేశాడు? గద్దించాడు. ఈరోజు చాలా మంది పాపలు పడిపోవడానికి లోకంలో కుప్పకూలుకు కారణం ఏంటంటే వాళ్ళ హృదయము వాక్యంతో నింపబడటం లేదు. హృదయము ఈర్ష్యతో, హృదయము గర్వంతో, హృదయము కుట్రతో, హృదయము లోకాశలతో నింపబడి దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దేవునితో సాహసం చేయక వాళ్ళు పతన కాటానికి గురవుతున్నారు. ఈరోజు వాక్యం నువ్వు ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నా నాకు తెలియదు, కానీ మరి ఈ రోజు నుంచి అన్న సంవత్సరాల తరబడి సేవ చేసిన ముఖ్యం కాదని వాక్య చదువుడే ముఖ్యమని తెలుసుకొని ఆది కాలం నుంచి ప్రకటన వరకు నువ్వు చదివి ముందుకు సాగితే అద్భుతకరంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. 4వది చూస్తే కుటుంబాన్ని ఏలేవాడే దైవజనుడు. 4వదిగా కుటుంబాన్ని ఏలేవాడే దైవజనుడు. చాలా మంది బాగా ప్రసంగాలు చేస్తారు, ఎలా మీరు కుటుంబంతో రండి, మీరు కుటుంబంతో రండి, ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటారు మీరు కుటుంబంతో రండి. కానీ దైవజనుడా, మరి నీ కుటుంబము దేవుళ్ళో ఉంటుందా? నీ పిల్లలు బైబిల్ చదువుతున్నారా? నీ పిల్లలు వాక్యం వింటున్నారా? నీ పిల్లలు పాటలు పాడుతున్నారా? నీ భార్య నీ పిల్లలు దేవునితో సన్నిధిలో ఉంటున్నారా? ముందు విశ్వాసులు చెప్పే ముందు నువ్వేం చేయాలంటే నీ కుటుంబం, నీ భార్య పిల్లలు ఆదివారం రోజు ఆరాధన ఉంటున్నా లేరా అది చూసుకో ముందు. ఇక్కడ వాక్యం చదువుతుంది 1 తిమోతి 3:5 చూస్తే, ముందు సంఘాన్ని పాలించేవాడు కుటుంబాన్ని పాలించాలంట. అపోస్తలుడు పౌలు అంటాడు, ముందు నువ్వు సంఘాన్ని పాలించాలని చూస్తున్నావా, అయితే ముందు కుటుంబాన్ని పాలించు. ముందు ఆదివారం నీ కుటుంబం ఆరాధనలు ఉండదు. విశ్వాసం చెబుతూ ఉంటావు, నీ భార్యను పట్టకరా, నీ భర్తను పట్టకరా, నీ పిల్లలను పట్టకరా చెబుతూ ఉంటావు. మరి అది కరెక్టేనా? ముందు ప్రసంగం చేయాలంటే కుటుంబంతో రాండి అని ప్రసంగం చేయాలంటే ముందు నీ కుటుంబం దేవునితో ఉండేవారిగా నువ్వు ఉండాలి. అందుకనే ఇక్కడ చూస్తే ఇంకా యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తూ ఉంటాడు. నోవహు తన కుటుంబంతో
ఓడలో ఎక్కినాక దావీదు అంటాడు, అయ్యా నిత్యం నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లు దాన్ని ఆశ్రయించు అంటాడు. 2 సమూయేలు 7:29, యెహోషువ 24:15, నోవహు గురించి చూస్తే ఆది కాండము 7:7. ఆనాడు భక్తులు కుటుంబంతో ఆరాధన చేశారు కాబట్టి ప్రజలు చెప్పారు. మరి నీ కుటుంబంతో నువ్వు ఆరాధన చేసినప్పుడు నీ సంఘంలో నువ్వు ధైర్యంగా బోధించేవారిగా నువ్వు ఉండగలవు. 5వది చూస్తే దైవజనుడికి ఏ పిచ్చి ఉండకూడదు. 5వదిగా దైవజనుడికి ఏ పిచ్చి ఉండకూడదు. మార్కు సువార్త 10:17 చూస్తే ఒక వ్యక్తి ప్రభు కాడికి వచ్చి ప్రభుతో అంటాడు, సద్బుద్ధుడా, నేను పరలోక రాజ్యానికి పోవాలంటే నేను ఏం పాటించాలంటే, అప్పుడు ప్రభు అంటాడు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, రకరకాలు చెప్పినప్పుడు అప్పుడు అంటాడు, ఆ వ్యక్తితో అంటాడు, ఆ వ్యక్తి ఇవన్నీ చిన్నప్పుడు నేను చేస్తున్నా అంటాడు. అయితే ప్రభు తను చూస్తే నీకు ఒకటి కొద్దిగా ఉన్నది, దాన్ని అమ్మి పేదరికిచ్చి నన్ను వెంబడించు. ఆ వ్యక్తి ప్రభు కాడికి వచ్చాడు, కానీ తనకున్న ధనాన్ని బట్టి, ధనపిచ్చి బట్టి, తనకున్న ఆ ధన మీద మక్కు బట్టి, అందుకనే ప్రభు కాడికి వచ్చాడు. సంతోషంగా వెళ్ళాల్సినోడు దుఃఖంతో వెళ్ళిపోయాడు. ప్రసంగాలు మనం వింటాం, కానీ మన జీవితాన్ని మారబోతే ప్రభు సన్నిధిలో వచ్చినప్పుడు, దేవుడిని గడిపినప్పుడు, నీ హృదయం ప్రభుకు తెలియజేసినప్పుడు, దేవునికి అసహ్యకరమైన దాన్ని తొలగించుకున్నప్పుడు, వాటిని మనం తొలగించుకుంటే సంతోషంగా దేవుళ్ళు మనము ఉంటాము. అదేవిధంగా ఆ వ్యక్తి వచ్చాడు, కానీ తనకున్న ధనపిచ్చిని బట్టి మళ్ళీ లోకంలో కలిసిపోయాడు. సంవత్సరం చూస్తే ఆ సంవత్సరానికి అమ్మాయిలు పిచ్చి, ఒక ఆమెను ప్రేమించాడు. ఆ మొద్దంటే కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. మరలా ఒక స్త్రీ వేరే స్త్రీతో ఉండి తన జీవితాన్ని, ఈరోజు సేవ చేస్తున్న సేవకులు చాలా మంది ప్రార్థన తక్కువ, చెల్లిపోని చుట్టం ఎక్కువ, ప్రార్థన తక్కువ, ఫోన్తో గడపడం ఎక్కువ, ప్రార్థన తక్కువ, తిరగటం ఎక్కువ. ఎక్కడ మీటింగ్ జరుగుతుంది అక్కడ ఎక్కడ తిరుగుడు కాదు, ముఖ్యం కాదు. అందుకని నీకు ఏ పిచ్చి ఉండాలంటే వాక్యం చదివే పిచ్చి ఉండాలి, ఉపవాసం ఉండే పిచ్చి ఉండాలి, ప్రార్థన చేసే పిచ్చి ఉండాలి. ఒకనొక సమయంలో అదొక గోదావరి నది పొంగి పొర్లుతుందంట. పొంగి పొర్లుతుంటే అక్కడ ఎన్నో మొద్దులు పైనుంచి కొట్టుకొస్తుంటే అక్కడ ఒక 10 మంది గుడారం వేసుకొని ఏం చేస్తానంటే ఆ యొక్క మొద్దులు అవిని కొట్టుకొస్తుంటే తీసుకొని వాటికి కిటికీలు దర్వాజాలు చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. ఒకరోజు ఉదయం లేచి వాళ్ళు అని చెప్పి ఏమే పైనుంచి పెద్ద మొద్దు కొట్టుకొస్తుంది, ఆ మొద్దుని తీసుకొస్తాని గోదావరి నది దూకాడు. పట్టుకొని రావాల్సిన వాడు కొట్టుకొని పోతున్నాడు. వాళ్ళ భార్య, ఏమండి పక్కన పెద్ద సొరంగం ఉందండి, పట్టుకొని రానంటే మాటలేనే లేదు. ఆ భార్య మాటలేని మిగతా వాళ్ళంతా ఏవేంద్రా తను పట్టుకొని రా అంటే మాటలేదు. అప్పుడు చిన్న సొరతో పట్టుకొని రావాలి నాకు ఉందిరా, ఒడ్డుకి చేయాలని నాకు ఉన్నదిరా, బతకలు నాకు ఉందిరా, ఇది నేను పెద్ద ముద్దు అనుకోను, కానీ ముద్దు ఆకారంలో ఉన్న పెద్ద ముసలిరా, నేను దీన్ని ఇడిచిపెట్టినా ఇది నన్ను ఇడిచిపెట్టట్లేదురా అని అందరూ చూస్తున్నానే సొరంగంలో పడి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈరోజు వాకిట్ నువ్వు ఏ పాప పిచ్చైతే, ఏ ఫోన్ పిచ్చైతే, ఏ అబద్ధాలు పిచ్చైతే, ఏ సాడి చెప్పే పిచ్చైతే, ఏ దేవునికి వ్యతిరేకంగా నీ పిచ్చి ఏదో ఒక రోజున నువ్వు విడిచిపెట్టినా అది మాత్రం నిన్ను విడిచిపెట్టకుండా నీ ప్రాణాన్ని నిత్య నరకానికి తీసుకెళ్తున్నా. అందుకనే ఒక దైవజనుడు వాక్యింటున్నా, ఈరోజు వాక్యింటున్న దైవజనుడా, నువ్వు దేవుణ్ణి పిచ్చి కలిగి ఉపవాసం ఉండి పిచ్చిగా. అందుకనే వాక్యం సెలవిస్తుంది, పాపము నిన్ను పట్టుకును. అందుకనే దేనితో ఉన్న సమస్యను, ఆ పిచ్చి కలిగి సమస్యను ఎన్నోసార్లు దేవుడు తనని విడిపించవలసిన, కానీ ఆ పిచ్చిలో పడ్డ సమస్యను ఆ యొక్క దెల నుంచి విడుదల పొందలేక తన ప్రాణాన్నే పోగొట్టుకొని వచ్చింది. అందుకని రోజు వాకి నీకు ఏ పిచ్చున్నా ఆ పిచ్చి నుంచి విడుదల పొందు, ఆ పాప నుంచి నువ్వు విడుదల పొందు, ఆ యొక్క దుష్ట ఆలోచన నుంచి, దుష్ట సూపుల నుంచి, దుష్ట ఉద్దేశాల నుంచి నువ్వు విడుదల పొందితే దేవుడు తన శక్తితో నిన్ను నింపి నడిపిస్తాడు. ఆరోజు చూస్తే చూడండి, దైవజనుడు క్రీస్తులాగా జీవించాలి. ఆరోజుగా ఒక దైవజనుడు క్రీస్తులాగా జీవించాలి. ఒక యవనస్తుడు ప్రపంచంలో బలంగా వాడబడుతున్న బిలిగ్రామ్ గురించి తను చదివి, ప్రభా నేను ఒక బిలిగ్రామ్ కావాలి, బిలిగ్రామ్ వల్లే నిన్ను వాడబడాలని ప్రాణం చేసినట్ట. అప్పుడు దేవుడు అన్నట్టుగా, ఒక బిలిగ్రామ్ నాకున్నాడు, నా కుమారుడా, నువ్వు నాలాగా ఉండి నువ్వు సేవ చేయి, అనగా క్రీస్తులాగా నువ్వు ఉండి సేవ చేయి. ఆ బిలిగ్రామ్ ఒకళ్ళ సరిపోతారు, కానీ
నీవు నీ జీవితాన్ని నాకు అప్పగించుకుంటే నాలాగా నువ్వు జీవిస్తే నువ్వు కూడా గొప్ప సేవ చేయగలవు అని చెప్పినంట. అందుకే నా అపోస్తలుడైన పౌలు అంటాడు 1 కొరింథీ 11 చూస్తే, నేను క్రీస్తులాగా నన్ను పోలి వీరు నడుచుకునుడి. చాలా మంది ప్రసంగాలు మనుషులు హృదయాలు పెట్టుకొని ప్రసంగం చేస్తారు, లోకాశలు హృదయాలు పెట్టుకొని ప్రసంగం చేస్తారు. కానీ క్రీస్తుని హృదయాలు పెట్టుకొని ప్రసంగం చేయాలి. మనుషులు హృదయాలు పెట్టుకొని ప్రసంగం చేస్తారు, మనుషులు సంతోషపరుస్తారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మనుషులను సంతోషపరిచే బోర చేస్తే నీ క్రీస్తు దాసుడను కానే కాదన్నాడు. అందుకనే ఈరోజు ఈ వాక్యం దైవజనుడా, నువ్వు మనుషులను వదిలిపెట్టుకొని ప్రసంగం చేయబాకని వాక్యాన్ని క్రీస్తుని వదిలిపెట్టుకొని ప్రసంగం చేస్తే దేవుడు నీ ద్వారా మహిమ ఆయన కలుగుతుంది. దేవుడు బహుబలంగా వాడుకుంటాడు. ఈరోజు నుంచి అన్న క్రీస్తు లాగా జీవించే వారిగా నువ్వు ఉండు. చివరికి చూస్తే 7 చూస్తే, దైవజనుడు చీకటితో లేచి ప్రార్థన చేయాలి. దైవజనుడు చీకటితో లేచి ప్రార్థన చేయాలి. ఆ రోజు ఎంతో మంది భక్తులు యేసుక్రీస్తు గురించి చూస్తే మార్కు 1:30 చూస్తే అతను ఇంకనూ చీకటి ఉండగానే అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడంట. యెహోషువ 6:12 చూస్తే యెహోషువ కూడా చీకటితో లేచి ప్రార్థన చేసినట్టుగా, ఇంకా యోబు 1:5 చూస్తే ఇంకా దావీదు గురించి ఇంకా అనేక భక్తులు వాళ్ళు చీకటితోనే వాళ్ళు ఏకుజ్వాని లేచి దేవునితో వాళ్ళు గడిపారు, వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి వాళ్ళు గొప్ప సేవ చేశారు. ఈరోజు నుంచి బద్ధకం సోమర్తనం నీలో ఉందా? చీకటితో లేచి బుద్ధి నీలో చీకటితో లేకుండా చేస్తున్న ఆ యొక్క బద్ధక బుద్ధి నీలో ఉందా? అది దాని నుంచి నువ్వు విడుదల పొందుకొని చీకటితో లేచి దేవుని పాదాలు పెట్టుకుని వేడుకో. ఆయన గొప్పగా తన సేవలో వాడుకుంటాడు. ఈ 7 విషయాలు దైవజనుడు వాక్యం నీ జీవితంలో ఈ 7 విషయాలు నీలో ఉంటే నువ్వు నిజమైన దైవజనుడివే. అందుకని ఈ 7 విషయాలు కలిగి నువ్వు జీవించు. బలంగా అనేక ఆత్మలు సంపాదించి దేవుని కొరకు నమ్మకంగా ఉండు. దేవుడు నువ్వు గొప్పగా దీవించి ముందుకు నడిపిస్తాడు. ఇటు వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.